భలే మాట్లాడతారా నువ్వు. జైత్రి, నానా. నా కొలీగ్ గుర్తున్నాడు కదా? హాహా, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానమ్మా. నీ జాబ్ ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఇంకేంటి మరి పెళ్ళెప్పుడు? నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు నానా, నేను యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. యుఎస్ఆ? అదేంటి? నేను యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్. అందుకే స్టూడెంట్ వీసా కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఆయన ఇక్కడ జాబ్ చేస్తున్నావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఆయన నేను యూఎస్ పంపించేంత స్తోమత మనకు లేదు, ఆ విషయం తెలుసు కదా. నేను ఇప్పుడు జాబ్ చేస్తుందే నా డబ్బులతో నేను యుఎస్ వెళ్దామని. మీరు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నా డ్రీమ్ కాబట్టి నా డబ్బులతో వెళ్తాను. సరేరా, నేనైతే బయలుదేరుతాను. ఆ, ఆ. జైత్రి, నువ్వు యూఎస్ వెళ్ళడం మాకెవరికి ఇష్టం లేదు. నానా ప్లీజ్, మీ భయం ఏంటో నాకు అర్థమవుతుంది. కానీ నేను చిన్నప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, మీకు తెలుసు కదా. అండర్స్టాండ్. మీ అమ్మ ఇంతవరకు కనీసం కిచెన్ దాటలేదు, నువ్వు కంట్రీ దాడుతా అంటున్నావు. నాన్న ప్లీజ్ నాన్న.